వీటన్నిటిని తట్టుకొని సినిమాలన్నీ ఆపేసుకొని డబ్బులు లేక కొన్ని నేషన్ వైడ్ ఫిల్మ్స్ తీయగలిగే కేపబిలిటీస్ ఉండి ఇంత అభిమాన బలం ఉండి నేను అనుకుంటా ఉన్నా ఒకడికి ఇంత పిచ్చి మంచిదా అని అనుకున్నా ఓడిపోయిన తర్వాత. సమాజం మీద కానీ దేశం మీద ఇంత పిచ్చి మంచిదా అనుకున్నా. కానీ భగవంతుడు నాకు ఒకటే చెప్పాడు, అది నీ బాధ్యత నువ్వు నిర్వర్తించు, కర్మయోగి నువ్వు అంతే చేయాలని, కర్మయోగమే చేయాలి, ఫలితం నీకు అనవసరం. పార్టీని ఎలా నడపాలో నాకు తెలియలే, డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి. అలాంటి సమయంలో నాకు వెన్నంటి ఉన్న నా స్నేహితుడు నా సన్నిహితుడు నేను త్రివిక్రమ్ శ్రీనివాస్ గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుతాను. అంటే నేను సమాజం కోసం ఆలోచిస్తే నా కోసం ఆలోచించేవాడు ఒక ఉండాలి కదా. అలాగా వచ్చి నా కోసం ఒక వకీల్ సాబ్ అనే సినిమా చూపించి ఇది బాగుంటుందేమో చూడండి అంటే అలాగా వచ్చి ఒక 3-4 సినిమాలు చేశాం. నా కోసం ఒక స్క్రిప్ట్ రాసి ఆయనకి ఏమాత్రం నేను పాలిటిక్స్కి వెళ్ళడం ఇష్టం లేదు ఆయనకి. కానీ నా వ్యధ భరించలేక ఆయన జల్సాలో కూడా ఆ ఇంటర్వెల్ సీను నా కోపం, అది సగటు మనిషి తాలూకు కోపం ఇంటర్వెల్ సీన్. అది చిన్నప్పుడు ఒక టీన్స్లో ఈ ఉద్యమాల వైపు వెళ్ళిపోదాం అనుకునేవాడిని. ఆ కోపం అట్లాగే ఉండిపోయి నా వ్యధ చూసి ఆయన కనీసం ఇతనికి సినిమాలు ఈ డైలాగులు రాసేస్తే ఆగిపోతాడేమో, పాలిటిక్స్ వెళ్ళడేమో అనుకొని జలసాల డైలాగులు రాశారు. దాని తర్వాత ఇంకా పెట్టిరిగిపోయాను నేను. సో సినిమాలు ఆగట్లా, ఇంకా ఆయన చేతులతో వదిలేసారు, మీ ఇష్టం మీరు ఏం చేసుకున్న నా వల్ల కాదు. అది అనడానికి తప్పదు కాబట్టి ప్రయాణంతో ఆయన నన్ను భరిస్తూ ఉంటాడు.